ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేమందరం కలిసే కదా వేసినాం. మరి ఆయన మామూలు పేద ప్రజలు చూడాలి కదా ఆయన. ఇప్పుడు ముసలోళ్ళు మేము అక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నాయి. మా బాధ మా కష్టం, పాములు తేళ్ళు జర్రులు, మేము నీళ్ళ ఇబ్బంది అన్నిటికీ ఇన్నేళ్ళ నుంచి మేము బాధపడుతూనే వస్తున్నాం. సరే ఈయన వచ్చినాడు, మరి అందరేందో నలుగురు ఏంటది లక్ష్మి, ఉపేందరు, అనిలు, ఆరోగ్య వీళ్ళేందో ఫస్ట్ ఏందో అదేంటది హైడ్రా కింద దాని కింద నీళ్ళ వాటర్ కింద 4 ఇండ్లు వెళ్ళిపోయినాయి మేడం. వెళ్ళిపోయినా సరే మూసి కింద పోయినా సరే మాకు కూడా అవసరం. నేను ఆ రోజు అడ్డం పడ్డా, మా అత్తయ్య బాగాలేకుండే, మా మనిషి మాకు జ్వరం వచ్చి ఉంటే నేను సార్ని అడిగిన, అమ్మ మీకు 10 రోజులకు వచ్చి మీ ఇండ్లు తీస్తాం, మీరు బాధపడకు ఏడవకన్నాడు. సరే సార్ అని మేము ఊకున్న తర్వాత మేము బల్లాల కాడికి పోయినాం. బల్లాల సార్ మాకు నల్లలేపిచ్చిండు, కరెంట్ ఇప్పించిండు, నీళ్లకు అన్నిటికీ ఆయన మంచి చేసినాడు. మేము ఆయన మంచి చేయలేదని అంటున్నాం. ఇప్పుడు ఎందుకు మా పేద ప్రజలు ఆయనకు కనిపిస్తలేరు? వాళ్ళ నలుగురి మాటలు ఎట్లా వింటాడు ఆయన? మరి ఆయన వచ్చి ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా, ఎక్కడ పోయినాయి ఎక్కడున్నాయి అనేది. ఇప్పుడు అక్కడ ఏంది 90 ఇండ్లు పోయినాయి, మరి మా ఇండ్లు లేవంటున్నారు. మీకు హైడ్రా వచ్చి నూకేసి మాకు ప్రాణ భయం పట్టింది. మా ఇండ్ల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు వెంటనేది చర్య తీసుకొని మండల ఆఫీస్కి పోతే ఆయన అంటాడు, మీరేం చేసారమ్మా ఇన్ని రోజులు మీ ఇంట్లో అన్ని పోయినా, మీరు కొత్త వాళ్ళట అంటే అక్కడనే మేమేందో పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి మా పిల్లలు మాదంతా అక్కడనే ఇది అయినది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని నూకేస్తా కొత్తోళ్ళు అంటే మేము ఏడికెళ్ళి వచ్చినాం మేడం, మేము ఏడికెళ్ళి వచ్చినాం. మా పిల్లలు మేము ఇప్పుడు వేరే చుట్టానంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మేము చిన్న గుడిచలు వేసుకొని పాములు రాగా నీళ్లు రాగా మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు. ఇప్పుడు ఎవరు బలాల సార్ గారు ఎందుకు చూస్తలేరు? ఆయన ఆ సార్ ఎందుకు చూస్తలేరు? చూడాలి కదా. మరి మా బాధలు కూడా పట్ట ఆమె పోయి చెప్పంగానే 20 ఇస్తా 30 ఇస్తా అని. ఈ ఇంట్లో ఎవరికి ఇస్తున్నావు? అక్కడ గుడిసెలు కట్టిన వాళ్ళు కట్టుకొని ఉన్నోళ్ళం కదా మేడము, వాళ్ళని చూసియాలి కదా, ఎంక్వైరీ చేసియాలి కదా. ఎవరు చూడు మాకు ఇల్లు వచ్చింది, మా పక్కన ఉన్న ఆమెకి ఇల్లు వచ్చింది. ఇప్పుడు మా వదిన వాళ్ళు పక్కనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి రాలే, మాకు రాలే. 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 10 మంది పిల్లలు ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అయినాయి అక్కడ. మా అమ్మకి నడుము నొప్పులు వేస్తుంది అంటే మాకు లేనిది మీకు వచ్చింది. ఎక్కడెక్కడనో సూర్యాపేటనంట, ఎక్కడెక్కడనో ఖమ్మం, అవన్నీ చెప్తున్నారు. తెచ్చుకున్నారు మీరు చుట్టాలు. మరి మేము ఎక్కడ పోవాలి? ఊర్లలోకి పోతే ఎప్పుడన్నా ఒకసారి పోతే మీకు ఇల్లు రాలేదా? వచ్చినది మాకని అంటుంటే మాకు ఎంత ఇది అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అసలు? 6 గ్యారంటీలు అన్నారు మేడము. సరే ఓకే, అందులో ఒక 2 అన్న మాకు మీరు చేసి చూపించండి. మీరు ఎవరి గురించి గెలిచినారు? మా పేదల గురించే కదా. మాకు ఇప్పుడు మేము కష్టపడండి, మీరు పైకి వచ్చినారండి చెప్పు. మీరు కష్టపడండి ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఏంది మమ్మల్ని చూస్తుంటే వాళ్ళు ఏమంటారు? ఇలా చిట్కలు వేస్తున్నారు, మీకు ఇల్లు వస్తే చూస్తా. బల్లాల గారు చూడాలి కదా. మేము 2 సార్లు పోయినాం, పోతున్నాడు కదా, అమ్మ నీకు అది వస్తే ఇది ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన తప్పు లేదు మేడం, ఆయన తప్పని మేము భావించాం. ఎందుకంటే ఆయన ఒక అధికారం, కానీ ఆయన కింద ఉన్న వాళ్ళను మా దగ్గర పంపించి మీరు ఎంక్వైరీ చేయించాలి. ఎట్లా చేయించలేరు మీరు? ఆమె మాట ఎట్లింటారు మీరు? మీ కింద ఉన్న వాళ్ళ మాట అంత వింటే ఎట్లా? మరి మా బాధ ఎవరు వింటారు? తర్వాత ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని రోడ్డు మీద పడేసిర్రు. ఏం చేస్తాం ఇంకా? మేము రోడ్డు మీదకి వచ్చినాం. మాదేం లేదు, మా చేతులు అంతా లీడర్ల చేతుల, ఎమ్మెల్యే చేతుల, అందరి చేతులు ఉంది. మేము రోడ్డు మీదకి వచ్చేసినాం. మాది ఇంకేముంది, రోడ్డు మీద బతికైపోయింది. వాళ్ళకేమో పిల్లలకి వస్తుంది ఇల్లులు. ఒక్కింట్లో 4 ఉంటే 4 కొడుకులకి ఎట్లా వస్తుందండి? ఊర్లో ఉన్న బిడ్డలకి ఒక్కింట్లో 4 వచ్చినాయా? ఒక్కింట్లో 4 ఇల్లులు అండి, 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఇప్పుడు పోయాలి ఎవరికి? అందరికీ. అక్కడ ఉన్న లీడర్లని ఇప్పుడు మేము ఎవరైతే పేర్లు చెప్పినామో ఆ లీడర్ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కానీ 8 ఇయర్స్ నిన్న అబ్బాయిలకు ఇచ్చిరండి. మేము 15 సంవత్సరాలు, మా అత్తలు 35, 40 సంవత్సరాల నుంచి సంసారం చేస్తారు. వాళ్ళకి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమే, ఒక లోనే, ఒక దళిత బందే ఏది రాలేదు. ప్రాపర్ అనేది మాకు ఏది లేదు. మేము అక్కడనే ఉంటున్నాం. ఊర్లో ఇల్లు లేదు, అడవిలో చిలక లేదు. మాది ప్రాపర్ మొత్తం అక్కడనే, దిల్షునగర్ ఆ గడ్డ పక్కనే మాది. అంబేద్కర్ నగర్ బస్తీలో ఎన్ని ఇల్లు ఉన్నాయి? మావి 100-150 ఇండ్లు ఉంటాయి. 100-150 ఇండ్లు ఉంటాయి. సుందరీకరణ భాగం ఇవన్నీ పోతున్నాయా? పోతున్నాయండి, అన్నీ పోతున్నాయి. అన్ని ఏమైనా ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయిన వాళ్ళకి, ఆ లీడర్లకు తప్ప ఎవరికి రావట్లే. అన్ని పోయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ మీకు కాదు, వేరే వాళ్ళకి ఎక్కడ కేటాయించారు? నిజమైన అర్హులు మీరు, కానీ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారండి? వాచ్మెన్లకు ఉన్నారు, ఖమ్మము, వరంగల్, ఇంకెక్కడ. మీరు ఖాళీ చేస్తున్నారమ్మా? ప్రతాప్ సింగారావు ఉంటున్నారు, మొత్తం అక్కడే వచ్చింది వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్ జియో కూడా ప్రతాప్ సింగారం కాడ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మరి మా పేర్లు పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉండడానికి రైట్స్ ఎక్కడి మేడం?
ఇప్పుడు మాకు ఇవ్వాలి కదా. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ హౌస్ నెంబర్ కావచ్చు అన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇల్లు ఎట్లా వెళ్ళినాయి? వేరే వాళ్ళకంటే మేడం ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇది అవ్వాలి అని అంటే ఇప్పుడు మావి చూపిస్తారు. ఇప్పుడు మేము కాబట్టి మావి చూపిస్తున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉన్నారు మేడం, వాళ్ళు మా అడ్రస్ పేరు మీద మార్చుకున్నారు. మా పేరు మీదకి మార్చుకొని వాళ్ళ ఇంట్లోకి మాకు వచ్చిన ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు పలానా సైదమ్మ అని అంటే సైదమ్మ మీనే సార్ అనేసి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు తెలియదు కదా మేడం ఎక్కడి నుంచో వస్తారు ఎంక్వైరీకి. మీరేనా అంటే మేమే అంటాం, కానీ మీరు చుట్టుపక్కల అయితే కనుక్కోరు కదా వీళ్ళేనా అనేసి. అట్లా వాళ్ళు మేము మోసపోయినాం మేడం. వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇంతమంది వద్దమ్మా మీ తరపున ఒక మనిషిని పెట్టురి అని అంటే మేము ఒక మనిషిని పెట్టినాం మేడం. ఇప్పుడు ఏదైనా ఇంతమంది అయితే లోపలికి సార్ రానియాడు కదా. ఇప్పుడు ఆ మేడం వెళ్తుంది, ఆమె వెళ్తుంది, అక్కను వెళ్ళు మరి అని మేము పెట్టినాం. ఆమె వెళ్ళినప్పుడు మరి అందరికీ న్యాయం చేయమనే కదా మేము పెట్టింది. ఆమె వెళ్ళి చెప్పాలి కదా. ఆమె చెప్పినప్పుడు ఎవరు చేస్తాం, మేము అందరూ నిలబెడతాను, నువ్వు వచ్చి లీడర్ అయినావు. మరి ఆమె అందరూ నిలబెట్టినప్పుడు మాకు నువ్వు ఒకసారి ఒక 10 తీసుకున్నావు అనుకో, అందులో ఒక 100 ఇండ్లు వచ్చినప్పుడు 90 ఇండ్లు మాకు ఇవ్వచ్చు కదా మేడం. మాకు అట్లా కూడా ఇవ్వలేదు. ఒక్కటి కూడా 100 ఇండ్లు వస్తే 100 ఇండ్లు వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి, మనవన్లకి, మనవరాన్లకి, వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళకి వచ్చినాయి. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవ్వరికి రాలేదు మేడం. పెళ్లి కానీ పిల్లలకి ఇండ్లు వచ్చినాక ఎంక్వైరీకి వస్తున్నా అనేసి పెళ్లి చేసిరు మేడం. నిన్న కాక మొన్న అయింది పెళ్లి వాళ్ళకు. మీరందరూ రోడ్డును పడాల్సిందేనా? ఇక మేము మాకోసం మాకేం లేదు, రోడ్డే గతి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఈ బాలలా సరే ఏం చేస్తాడు మేడం, ఇక వీళ్ళని న్యాయం చేయమని అడుగుతున్నాం. మా ఇంట్లో మాకే కేటాయించండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీస్ ఉంటున్నాం. ఇప్పుడు నలుగురికి కాకపోయినా కూడా నువ్వు 4 ఓట్లు వేయించుకుంటున్నావు మేడం. ఒక్క ఓటు కన్నా మాకు ఏమని అడుగుతున్నాం. ఇల్లు అంతమందికి ఏం అవసరం లేదు. మీరైతే కొంతమంది లీడర్లు ఎన్నుకున్నామంటే మరి వాళ్ళని అడిగారా ఇట్లా అర్హులు? మేడం మేము అడిగితే మేము అన్నాం, మేము పోయినాం బలలా సార్ కాడికి, మేము తెచ్చుకున్నాం, మేము 10 లక్షలు ఇచ్చినాం, మీరు ఇవ్వరి అని అంటే మేము ఎందుకు ఇస్తాం? మేము ఇళ్ళలో పని చేసుకుని బ్రతుకుతాం మేడం. ఇప్పుడు ఒక్కొక్కరికి 4-5 ఉన్నారు పిల్లలు. సార్ మేమంటే మాకు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఉండాలి కదా మేడం. వాళ్ళకు ఉండాలని మాకు స్తోమత ఉన్న కాడికి మేము చదివించుకుంటున్నాం. ఇటు పిల్లల చదువులు కానీ మాకు ఇంట్లో కానీ ఎట్లా. సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చాడు, మీకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నప్పుడు ఈ మధ్యలో వాళ్ళదేంటి? మధ్య వాళ్ళే. ఇప్పుడు బలాలది కూడా ఏం లేదు మేడం. ఇప్పుడు బలాలది మేము ఏమి పేరు పెట్టట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము ఏమంటలే, మాకు లీడర్లు అన్యాయం చేస్తారు, మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ సార్లను మేము ఏం అడుగుతున్నాం, మీ మధ్యలో ఉన్న వాళ్ళని జరగద్దు సార్. మీరు ఏదంటే ఒక మనిషిని పంపించండి, మీరు న్యాయంగా ఉన్న మనిషిని పంపించండి. ఆ మనిషి అయినా మా దగ్గరికి రావాలి. హోటళ్ళకి, మన రోడ్ల మీదకి, చెట్ల కిందికి, చాయ్ షాప్ల కాడికి మీరు వెళ్ళొద్దు. ఏది ఉన్నా సరే 10 మందిని కనుక్కోండి, అందులో మాకు న్యాయం చేయండి. ఒక్కళ్ళైనా వినండి, విని మా ప్రూఫ్లు చూసుకోండి. మేము ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది, ఒక్క రూమ్లోకి 4 గనవలు పెట్టుకొని ఉంటున్నాం మేడం. అన్నలంలో పడక కొంచెం సాటులు పెట్టుకొని ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు 4 ఓట్లు వేస్తున్నాం మేడం, ఒక్క ఓటు కన్నా మాకు ఇవ్వరా? మీరు అక్కడ ఉంటున్నందుకు 50 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ప్రతిసారి ఓట్లే వేయించుకుంటారు, ప్రతిసారి వేస్తున్నావు. మరి మీరు ఎందుకు వేయరు మేడం? అదే మాకు న్యాయం కావాలా, మాకు ఇల్లు కావాలని. ఇంత సమస్య వచ్చింది, ఒక రకంగా చీటింగ్ అనే చెప్పాలి ఇది. ఎట్లా రేవంత్ రెడ్డి దాకా ఈ సమస్యను మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఇక మీరే న్యాయం చేయాలి మేడం. మీరే ఇక మీరు చెప్పాలి. మాకు చేతనాల కాడికి మేము ఎంత కాడికైనా పోరాడతాం. కొద్దిగా మీరే ఇలా చీటింగ్ జరిగింది, నిజంగా మనకు రావాల్సిన ఇల్లు వేరే వాళ్ళు అమ్ముకున్నారు అన్న విషయం మీకు ఎప్పుడు బయటపడింది? మాకు మొన్న 2వ తారీఖు పోయిన నెల పట్టాలు పంచారు మేడం. పట్టాలు పంచినాక మాకు అర్థమైంది మేడం, పలానా బస్తీ మీద పలానా లీడర్కి ఇన్ని ఇండ్లు వచ్చినాయి, పలానా మంది ఇంత మంచిరు అనేది మాకు అర్థమైంది. అదే మేము లీడర్లను అడిగితే మీ ఇండ్లు పోతున్నాయా, మీ ఇండ్లు పోయినప్పుడు మీకు ఇస్తాం మేము, లేదా మీరు మాకు డబ్బులు కట్టేయండి అని అంటారు.